ఇక బఫర్ జోన్ వదలకుండా మురికి కాల్వపై ఇంటి నిర్మాణం. కళ్ళెదుటే జరుగుతున్న మున్సిపల్ అధికారుల మౌనం. కాల్వను కబ్జా చేస్తూ నిర్మాణం. ఇది యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలో మురికి కాలువను పూడ్చివేస్తూ బఫర్ జోన్ నిబంధనలను తుంగలో తొక్కుతూ అక్రమ నిర్మాణం జరుగుతున్న ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఇక అధికారులు మాత్రం చూసి చూడనట్టుగా వ్యవహరిస్తుండడంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాల్వకు కనీసం వదలాల్సిన బఫర్ జోన్ను పూర్తిగా విస్మరించి దీన్ని కొనసాగిస్తున్నట్లుగా అనిపిస్తుంది. అయితే కాల్వ పక్కనే కాంక్రీట్ స్తంభాలు నిర్మించి ఇంటి నిర్మాణ పనులు చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా కాలువలో కొంత భాగాన్ని మట్టితో పూడ్చివేస్తూ నీటి ప్రవాహాన్ని అడ్డంకులు సృష్టిస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తూ ఉన్నారు. సో దీన్ని కాలువను కూడా కొంచెం పూడ్చేసి కడతా ఉన్నారు. పిల్లర్స్ వేశారు ఆల్రెడీ. సో చుట్టుపక్కల ఉన్నటువంటి ఏదైతే కాలువ ఉందో దానికి పక్కనే ఈ కాంక్రీట్ పిల్లర్స్ వేసి నిర్మించారు. అండ్ ఆ కాలువను కూడా కొంచెం మట్టి వేసి పూర్తి చేశారు. అండ్ దీనివల్ల డ్రైనేజ్ ఇష్యూ కూడా వస్తుంది. నేను చెప్తా దాని గురించి. ఇక కాలువ మూసేస్తే ముప్పు అంట. వర్షాకాలంలో కాలువ ద్వారా నీరు సాఫీగా ప్రవహించాల్సి ఉండగా ఇలాంటి అక్రమ నిర్మాణాలు నీటి ప్రవాహాన్ని అడ్డుకునే ప్రమాదం ఉందని స్థానికులు చెప్తున్నారు. అయితే కాలువను పూర్తి చేస్తే పరిసర ప్రాంతాల్లో ముంపు సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక అధికారులు దీనిపై నిర్లక్ష్యం విమర్శలు వస్తూ ఉన్నాయి అధికారులపైన. ఈ నిర్మాణం గురించి పలుమార్లు మున్సిపల్ అధికారులకు సమాచారం ఇచ్చినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. అయితే అధికారులు స్పందించకపోవడం వల్ల ఇలాంటి అక్రమాలు పెరుగుతున్నాయని ప్రజలు విమర్శిస్తున్నారు. నిజమే అది. ఒకసారి ఏదన్నా అయినప్పుడు అధికారులు వచ్చి మున్సిపల్ వాళ్ళు వచ్చి అక్కడ అసలు ఎంతవరకు ఎఫ్టీఎల్ ఉంది, కాలువ ఎంతవరకు ఉంది, ఇట్లాంటివన్నీ చూసేసి కనుక ఒకవేళ వాళ్ళు బోర్డు కానీ అట్లాంటివి ఏర్పాటు చేస్తే, లేదంటే కావాలని చెప్పి అక్రమంగా ఏదైతే కాలువను కబ్జా చేసి ఇల్లు కట్టారో వాళ్ళపైన చర్యలు తీసుకుంటే, సో ఇంకొకరు ముందుకు రావాలంటే భయపడతారు. వీళ్ళు అధికారులకు కూడా ఏమైపోయింది, ఏం బట్టనట్టు వాళ్ళు కూర్చున్న వరకు వీళ్ళు ఇష్టానుసారంగా వీళ్ళు కట్టుకుంటూ పోతూ ఉన్నారు. ఇక నిబంధనలు కాగితాలకే పరిమితమా? అంతే, అట్నే కనిపిస్తుంది ఇప్పుడైతే. మరి పట్టణాల్లో మురికి కాలువలు, నాలల పక్కన నిర్దిష్ట దూరం బఫర్ జోన్ వదిలి మాత్రమే నిర్మాణాలు చేపట్టాలి. అయితే కాలువలో మట్టి వేసి పూడ్చడం చట్ట విరుద్ధం అయినప్పటికీ ఆలేరు పట్టణంలో ఈ నిబంధనలు అమలు కావడం లేదని స్థానికులు అంటున్నారు. మీరు జనరల్గా బఫర్ జోను ఎఫ్టీఎల్ ఏదైతే ఉందో అక్కడ కట్టడమే చట్ట విరుద్ధం. కానీ కాలువని కూడా పూర్తి చేసి కట్టడం అంటే అది ఇంకెంత స్థాయికి వాళ్ళు పోతా ఉన్నారో ఒకసారి అధికారులు అర్థం చేసుకోవాలి, దీన్ని పట్టించుకోవాలి. ఇట్లనే వదిలేసుకుంటూ పోతే మొత్తం ఇక ప్రభుత్వ భూములు, కాలువలు, నాలాలు, చెరువులు అన్నీ కబ్జా చేసుకుంటూ పోతారు ఒక్కొక్కటిగా. మరి ఇక్కడనేమో హైదరాబాద్లో మూసి అని చెప్పి మూసి ప్రక్షాళన హైడ్రా అని చెప్పి పేదోళ్ళ ఇల్లులు, మరి ఇక్కడ గుడిసెలు, ఇల్లులు, వాళ్ళు కట్టుకున్నటువంటి రేకుల షెడ్లు కూలగొడుతూ ఉన్నారు. ఇట్లాంటి ప్లేసెస్లకేమో ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు కంప్లైంట్ చేసినా కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకే నిబంధనలు కాగితాల వరకేనా, కాగితాల పరిమితమేనా అని చెప్పి అడుగుతూ ఉన్నారు. సో ఇంకా నెక్స్ట్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని కాల్వను ఆక్రమిస్తూ జరుగుతున్న ఈ అక్రమ నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలని స్థానికులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో ఏదైతే ఉందో ఒకవేళ వాళ్ళ జాగా ఎక్కడి వరకు ఉంది, వాళ్ళ ల్యాండ్ ఎంత విస్తీర్ణంలో ఉంది అని చెప్పి ఒకసారి ఈ ప్రభుత్వ అధికారులు వెళ్ళి దాన్ని చూడాలి. ఆ కాలువ ఎంత విస్తీర్ణంలో ఉంది, ఎంత లెంత్లో ఉందని చెప్పి కూడా కరెక్ట్ దాన్ని చూసి ఒకసారి ఎవరైతే కబ్జా చేశారో వాళ్ళపైన మీరు చర్యలు తీసుకుంటే తప్ప ఇట్లాంటివి ఆగాయి. ఒకవేళ ఈ ప్లేస్లో సేమ్ అదే కాలువలో ఒకరు కబ్జా చేసినట్టయితే ఖచ్చితంగా పక్కన వాళ్ళు కట్టుకున్నారు కదా, ఏం కాలేదు, నేను కూడా కొంచెం నా ఏదైతే ఇప్పుడు ఇల్లు ఉందో దాన్ని కొంచెం పెంచి కట్టుకుంటా, నేను పిల్లర్లు డైరెక్ట్ కాలువలనే వేస్తా అనే ఆలోచనలు వాళ్ళకు కూడా వస్తాయి. సో మీరు ఒక సర్వేయర్నో లేకపోతే ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరకో ఎవరికి ఒక దగ్గరికి వెళ్ళి మీరు కంప్లైంట్ చేసినట్టయితే ఒక సర్వేయర్ వచ్చి దాన్ని మొత్తం సర్వే చేసి అసలు అక్కడ కాలువ ల్యాండ్ ఎంత ఉంది, వాళ్ళ ఓపెన్ ప్లాట్ ఏరియా ఎంత ఉందని చెప్పి ఆయన సర్వే చేసి చెప్తాడు కదా. సో మరీ ఇంత నిర్లక్ష్యం వ్యవహరించాల్సినటువంటి అవసరం మరి అధికారులకు ఏమొస్తుంది? సో ఇట్లా చేసుకున్నందుకు అధికారులకు ఏమన్నా ముడుపులు ముడతా ఉన్నాయా? మరి
అందుకే సైలెన్స్ ఉంటున్నారా మీరు? అంటే అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు వచ్చి కంప్లెయింట్ చేసినా కూడా మీరు చర్యలు తీసుకోవట్లేదంటే దాని వెనుకున్న ఏంటిది రీజన్? సో, ఖచ్చితంగా కూడా మీరు ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే కాలువను ఆక్రమిస్తూ జరుగుతున్నటువంటి ఈ అక్రమ నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలి.